హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. నిన్న ఫ్రెండ్షిప్ డే కదండి, ఫ్రెండ్స్ అందరం పోట్లాక్ చేసుకున్నాము. నేనైతే ఈ సొరకాయ హల్వా చేసుకొని తీసుకెళ్ళాను. అసలు టేస్ట్ ఉందండి, ఈ సొరకాయ హల్వా అద్దరిపోయింది, అంతే అమృతంలాగా ఉంది, అంత టేస్టీగా కుదిరింది ఈసారి. ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా నచ్చేసింది. మీరు కూడా ఏదైనా చిన్న చిన్న పార్టీస్ జరిగినప్పుడు స్పెషల్గా ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. పక్కా కొలతలతో సొరకాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 15 మందికి సరిపడా సొరకాయ హల్వా చేస్తున్నాను. దీనికోసం నేను 2 మీడియం సైజ్ సొరకాయలు తీసుకున్నాను. వెయిట్లో చెప్పాలంటే 2 సొరకాయలు కలిపి 2 kgs కంటే ఇంకొక 100 grams ఎక్కువ ఉంది. 2 kgs ఇంకొక 100 grams సొరకాయలు తీసుకున్నాను. పైన తొక్క తీసేసి చూడండి, ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా తురిమేది, దాంతో తురుముకోవాలి. అలాగే సొరకాయని ఆ గింజలు ఉండే పార్ట్ కాకుండా చుట్టూ ఉన్నది తురుముకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా రొటేట్ చేస్తూ సొరకాయను తురుముకోవాలి. ఆ మధ్యలో గింజలు ఉన్న పార్ట్ ఉంటుంది కదా, దాన్ని వదిలేసేయండి. ఈ మధ్యలో పార్ట్తో నేను రోటి పచ్చడి చేశానండి. రోటి పచ్చడి ఏం లేదు, గింజలు సపరేట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొన్ని పచ్చిమిర్చి, వేయించి నువ్వులు వేసేసి చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి పచ్చడి చేసేసాను. సొరకాయ రోటి పచ్చడి, సొరకాయ హల్వా, ఇంకా చపాతి, ఇవి 3 నేను చేసుకొని తీసుకెళ్ళాను. ఈ మధ్యలో పార్ట్ అయితే వేస్ట్ ఏమీ అవ్వదు, చక్కగా మనం రోటి పచ్చడి చేసేసుకోవచ్చు, కూర కూడా చేసుకోవచ్చు. తురిమేటప్పుడు కొన్ని గింజలు కూడా వచ్చేస్తాయి, ఆ గింజలు లేకుండా సపరేట్ చేసేసుకోండి. మొత్తం అయితే తురిమేసుకున్నాను. ఇందులో చాలా నీరు ఉంటుందండి సొరకాయలో. ఇంత నీరు ఉందంటే ఉడకడానికి చాలా టైం పడుతుంది. కొన్ని నీళ్ళని మనం పిండేసుకోవాలి. మరి అస్సలు నీళ్ళు లేకుండా పిండేయకూడదు. మనకి సొరకాయ ఉడకడానికి నీళ్లు కావాలి కదా, లైట్గా పిండుకోవాలి. మొత్తం అయితే నాకు 1 గ్లాస్ వరకు నీళ్ళు వచ్చాయి. ఈ నీళ్ళని కూడా నేను సొరకాయ నీళ్ళని కూడా పడేయలేదండి. చపాతీ చేసుకెళ్ళాను కదా, ఆ చపాతీ పిండి కలపడానికి ఈ సొరకాయ నీళ్ళు పోసేసి కలిపేశాను. చూడండి, ఈ విధంగా లైట్గా నీళ్లు పిండేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత సొరకాయ తురుము వేసేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 5 కప్పుల సొరకాయ తురుము వచ్చింది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఈ నెయ్యిలో ఈ సొరకాయ తురుము అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సొరకాయ అయితే సగం వరకు ఉడికిపోయింది. ఇలా సగం ఉడికిన తర్వాత 1 కప్పు కాచిన పాలు, చిక్కటి పాలు 1 కప్పు పోసుకోవాలి. పాలు పోసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అయితే లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. పాలు పూర్తిగా ఆవిరైపోయి చూడండి, బాగా దగ్గరగా వచ్చేసింది కదా, సొరకాయ కూడా బాగా ఉడికిపోయింది. ఈ విధంగా సొరకాయ పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులో పంచదార వేసుకోవాలి. నేనైతే 1 కప్పు ఇంకొక 3/4 కప్పు పంచదార వేస్తున్నాను. వెయిట్లో అయితే 350 grams పంచదార. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 cups 400 grams పంచదార వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి. బాగా కలిపేసుకుంటే పంచదార వేడికి కరిగి ఇది మళ్ళీ పలచబడుతుంది. మళ్ళీ ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. మరొక పక్కన స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుని 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకుని, నెయ్యి కాగిన తర్వాత కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ నట్స్ మీ ఇష్టం అండి, మీకు నచ్చినవి వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేనైతే 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, వాటర్మెలన్ సీడ్స్ వేస్తున్నాను. బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. సొరకాయ కూడా చూడండి బాగా ఉడికి కొంచెం దగ్గర పడింది కదా, ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో కోవా వేసుకోవాలి. ఇది పచ్చి కోవా అండి, మీకు సూపర్ మార్కెట్స్లో, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, కొన్ని స్వీట్ షాప్స్లో కూడా దొరుకుతుంది. వెయిట్లో అయితే 100 grams పచ్చి కోవా వేసుకోవాలి. కోవా వేసాక ఒక 5 minutes పాటు బాగా ఉడికించుకోవాలి. కోవాకి బదులుగా మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ అయితే ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని చూడండి, కోవా అంతా కూడా బాగా కలిసిపోయింది కదా, ఇలా ఒక 5 minutes పాటు ఉడికించేసుకొని దీంట్లో మనం వేయించి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఈ నట్స్ వేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుంటే టేస్టీ సొరకాయ హల్వా రెడీ అయిపోతుంది. చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదండి, టేస్ట్ కూడా అద్దరిపోతుంది. తప్పకుండా అయితే ఈ కొలతల్లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.